హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా ముందుగా వందనాలు, అభివందనాలు. గత వీడియోలో మనము కార్తీక దామోదర మాస వైభవం గురించి చర్చించుకున్నాము. ఇవాళ కూడా ఆ వీడియోకి సంబంధించిందే మరొక పార్ట్ 2 శీర్షికను మనం ఇవాళ చూద్దాం అన్నమాట. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం కార్తీక దామోదర మాసాన్ని ఊర్జా వ్రతం అని కూడా అంటారు. దీనిని బృందావనంలో ఊర్జా వ్రతం అని కూడా పిలుస్తారు అని మనం చెప్పుకుందాం. ఇది ఎందుకు ఇంత పవిత్రమైన మాసం అంటే, ఈ మాసానికి యొక్క అధిష్టాత్ర దేవి శ్రీమతి రాధారాణి. అందుకే భక్తులు దీన్ని ఊర్జా వ్రతము అంటారు. రాధారాణికి ఉన్న మరొక పేరే కార్తీకాదేవి. ఈ మాసంలోనే ఎన్నో లీలలు జరిగినాయి. దామబంధన లీల అంటే దామోదర లీల, గోవర్ధన పూజ లీల జరుగుతుంది. అదేవిధంగా రాసలీల చేస్తాడు కృష్ణుడు. మరియు కార్తీక పౌర్ణమి వస్తుంది. అదేవిధంగా గోపాష్టమి లీల జరుగుతుంది. అదేవిధముగా బహుళాష్టమి అనగా శ్రీమతి రాధారాణి యొక్క రాధాకుండము ఆవిర్భవించిన తిథి. మరియు తులసి శాలిగ్రామ వివాహము కూడా జరిగింది ఈ మాసములోనే. కార్తీక మాసంలో మనం చేసే పనుల వల్ల మనకి లభించేటువంటి ఫలితం గురించి పురాణాలలో ఏం చెప్పారో ఒక 2 నిమిషాలు మనం చర్చించుకుందాము. స్కంద పురాణంలో ఏం చెప్పారంటే, ఎవరైనా మనిషి కార్తీక మాసంలో అట్లీస్ట్ ఈ నెల రోజుల సమయంలో ఒక్కసారైనా సరే శ్రీహరికి నేతి దీపాన్ని సమర్పిస్తే 1000 కల్పాలలో ఒక కల్పంలో అనగా 1000 యుగాలలో చేసినటువంటి ఘోరమైన పాపాలు మొత్తం కూడా కడిగివేయబడతాయి అని స్కంద పురాణంలో చెప్పారు. పద్మపురాణంలో ఏం చెప్పారంటే, మనము శ్రీకృష్ణుడికి సమర్పించే నైవేద్యాలలో అన్నిటికన్నా పవిత్రమైన నైవేద్యం కానీ, సమర్పణ కానీ, ఆ భోగ కానీ ఏదైనా ఉందంటే అది కార్తీక మాసంలో మనము శ్రద్ధాభక్తులతో సమర్పించే ఒక నేతి దీపం మాత్రమే అని చెప్పారు. మనకి సమస్త పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలితం లభించాలన్నా సరే శ్రీహరికి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి నేతి దీపాన్ని సమర్పిస్తే ఆ పుణ్య నదులు మొత్తంలో కూడా స్నానమాచరించినటువంటి ఫలితాన్ని మనకి భగవంతుడు చేకూరుస్తాడనమాట. అట్లీస్ట్ ఈ కార్తీక మాసంలో రోజుకి ఒక అధ్యాయం పాటు భగవద్గీత చదివినా సరే సమస్త సుఖాలు లభించి జన్మరాహిత్యము లభిస్తుంది అని చెప్పి మనకి పద్మపురాణంలో తెలియజేయబడింది. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతిరోజు ఖచ్చితంగా సత్యవ్రతముని విరచితమైనటువంటి పద్మపురాణంలో మనకు లభించేటువంటి దామోదర అష్టక స్తోత్రాన్ని ఖచ్చితంగా కీర్తించాలి, పాడాలి అని కూడా మనకి మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ప్రతినిత్యము శుభమంగళహారతిలోనే మనము స్నానమాచరించడము, ఉల్లి వెల్లుల్లి లేనటువంటి సాత్విక ఆహారాన్ని భుజించడము, మద్య మాంస వ్యభిచార జూదాలను విడనాడడము, టీ కాఫీలకు దూరంగా ఉండటము, ఈ నెల రోజుల పాటు తులసి మహారానికి సేవ చేయడము, గోవులకు సేవ చేయడము, బ్రాహ్మణులకు దానం ఇవ్వడము, వైష్ణవులకు సేవ చేయటము, భగవద్గీత భాగవతాలను చదవటము, అదేవిధంగా 10 మందికి చెప్పటము, నేతి దీపాన్ని సమర్పించటము, శ్రీమందిరాన్ని శుభ్రం చేయటము. మరొక ముఖ్య విషయం ఏమంటే, కార్తీక మాసంలో శ్రీహరి మందిరానికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 3 ప్రదక్షిణలు చేయమని మనకి శాస్త్రం చెప్తుందనమాట. మనసా వాచా కర్మన ఎవరైతే ఈ 3 ప్రదక్షిణలు చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి స్వామివారికి నేతి దీపాన్ని సమర్పిస్తారో వారికి ఎటువంటి ఆపదలు అనేవి జరగవు అని చెప్పి శాస్త్రము నొక్కి తొక్కి వక్కాడిచి చెప్తుందనమాట.
ఇస్కాన్ భక్తులు మరియు గౌడీయ వైష్ణవ పరంపరాన్ని పాటించే ఎంతోమంది భక్తులు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే మిగతా అన్ని మాసాల కన్నా కూడా కార్తీక మాసము మన భక్తిని ఇంటెన్సిఫై చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకనగా ఇది శ్రీమతి రాధారాణికి ఎంతో అత్యంత ప్రీతికరమైన మాసము. భక్తిలో 5 రకాల రసాలు ఉంటాయండి. శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. అందుకే కృష్ణుణ్ణి అఖిల రసామృతమూర్తి అని అంటారు. ఎందుకంటే మిగిలిన దేవీ దేవతలలో ఇవి కొద్ది పాలల్లో ఉంటే కృష్ణుడిలో ఈ రసాలు సంపూర్ణంగా ఉంటాయి. కృష్ణుడు కొన్ని లీలల్లో కొన్ని రకాల రసాలు మాత్రమే బయటకు ప్రదర్శిస్తూ ఉంటాడండి. కానీ ఈ దామోదర లీలలో ఈ 5 రకాల రసాలు ఒకేసారి ఒకే లీలలో ప్రతిబింబించినాయి. పద్మగంధ జాతికి సంబంధించిన పాలు శాంతరసంలో పాలు పంచుకుంటే కృష్ణుడు వెన్నకుండను పగలగొట్టిన తర్వాత కోతులకి వాటిని ప్రసాదంగా సమర్పించి వాటిని దశరసంలో సఖ్యరసంలో కోతులు పాల్గొన్నాయండి. యమలార్జున వృక్షాలు అనగా నలకువేల మణిగ్రీవ దాసరసంలో పాల్గొన్నారు. అదే విధంగా యశోదామాత వాత్సల్య రసంలో పాల్గొన్నారు. మరియు గోపికలు శ్రీమతి రాధారాణి మాధుర్య రసంలో పాల్గొన్నారు. ఈ 5 రకాల రసాలు ఒకేసారి ఒకే లీలలో ప్రతిబింబించడం ఈ దామోదర లీల యొక్క విశిష్టత.